హలో నమస్కారం. చిట్టి పొట్టి కథలకు స్వాగతం, సుస్వాగతం. సో ఇవాళ చిట్టి పొట్టి కథల్లో మరో మంచి కథతో మీ ముందు సిద్ధంగా ఉన్నాను. మరి ఇవాల్టి కథ స్టార్ట్ చేద్దామా? ఇవాల్టి కథ పేరు అపురూపమైన వంట. అనగనగా విశాల నగరం అనే రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఎప్పుడు తిండి ధ్యాసే. అందుకనే ఆయన వంటల్లో ఎంతో అనుభవం ఉన్న అలకనందుడు అనే ఒక వంటవాడిని నియమించుకున్నాడు. ఎన్నో రకాల కొత్త కొత్త వంటలు చేస్తూ అలకనందుడు రాజుకి వడ్డిస్తూ ఉండేవాడు. రాజు తృప్తి తీరా తిని రకరకాల రుచుల్ని ఆస్వాదిస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు అలకనందుడు ఇతర దేశాలకి వెళ్ళి అక్కడి వంటకాలన్నీ నేర్చుకుని వచ్చి రాజుగారికి కొత్త కొత్త రుచుల్ని పరిచయం చేస్తూ రోజుకి 4 రకాల వంటలతో భోజనం సిద్ధం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి ఏమవుతుందంటే రాజుకి అలకనందుడి వంటల్లో రుచి తగ్గినట్టుగా కొంచెం సందేహం వస్తుంది, అంటే డౌట్ అన్నమాట. వెంటనే అలకనందుని పిలిపించి, ఇంతకాలం నాకు రుచికరమైన వంటకాలు చేసి పెట్టావు కదా, కానీ ఈ మధ్య నీలో ఏదో మార్పు వచ్చింది, వంటలు చేసే ప్రావీణ్యత తగ్గింది, ఏమీ రుచిగా ఉండట్లేదు. నీకు ఇప్పుడు ఒక పరీక్ష పెడతాను. నాకు ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన వంట నువ్వు ఇప్పుడు నాకు చేసి పెట్టాలి, లేకపోతే నీ తల కోట గుమ్మానికి వెళ్లాడుతుంది అని హెచ్చరించాడు రాజు. ఆ మాటలకి ముందుగా అలకనందుడు భయపడిపోయాడు. కానీ కాసేపటికి తేరుకుని, మహారాజా, మీ ఆనతి ప్రకారం ప్రపంచంలోకెల్లా ఎంతో రుచికరమైన వంటకం నేను మీకు వండి పెడతాను, కానీ దానికి మీరొక నియమం పాటించాల్సి ఉంటుంది అని అంటాడు. అప్పుడు రాజు, అయితే ఏంటా నియమం అని అడిగాడు. అప్పుడు వంటవాడు, ఆ వంటకం రుచి చూడడానికి మీరు 2 రోజుల వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలి, లేకపోతే ఆ వంటకం రుచి మీ మీద పనిచేయదు అని చెప్తాడు. సరే అయితే అని ఆ షరతుకి ఒప్పుకున్నాడు మన మహారాజు. చెప్పినట్టుగానే 2 రోజులు ఉపవాసం ఉన్నాడు మహారాజు. 4 పూటలు తినే అలవాటున్న మహారాజు 2 రోజులు ఉపవాసం అనేసరికి చాలా కష్టపడ్డాడు. అయినా కూడా రుచికరమైన వంట తినడానికని అన్ని అగచాట్లు పడ్డాడు. ఇక చెప్పినట్లుగానే 2వ రోజు అలకనందుడు గుమగుమలాడుతున్న వంటకాన్ని తయారు చేసి రాజు ముందు పెట్టాడు. 2 రోజులు తిండి తిప్పలు లేకుండా ఉపవాసం ఉండి ఆకలితో కడుపు నకనకలాడుతున్న ఆ మహారాజుకి ఆ వంటకాన్ని ఆవురావురమంటూ తినేశాడు. అబ్బో, అద్భుతం, అమోఘం, చాలా చాలా బాగా చేసావు, ఎంత రుచిగా ఉందో, నేను ఇంతవరకు ఇంత గొప్ప వంటకాన్ని తినేలేదు అంటూ తెగ మెచ్చుకుంటాడు రాజు. కృతజ్ఞతలు మహారాజా అని వంగి వంగి దన్నాలు పెట్టాడు అలకనందుడు. ఇదంతా గమనిస్తున్న మహామంత్రి వంటవాణ్ణి పక్కకి తీసుకెళ్ళి ఇలా అడిగాడు, అలకనంద, ఈ వంటకాన్ని నువ్వెక్కడ నేర్చుకుని వచ్చావు? రాజుగారికి అంత బాగా నచ్చింది అని అడిగాడు. అప్పుడు అలకనందుడు, మహామంత్రి, నన్ను మన్నించండి, నేను ఎప్పుడూ చేసే వంటకాన్నే రాజుగారికి ఇవాళ వడ్డించాను. అయితే ఏ వంటకం రుచైనా దాన్ని తినేవారి ఆకలి మీద ఆధారపడి ఉంటుంది. రాజుగారు ఈ మధ్య ఎక్కువసార్లు భోంచేసేస్తున్నారు, ఒకటి అరగకముందే మరోటి తినేస్తున్నారు. అలా చేసేసరికి ఆయనకి ఏది రుచిగా ఉండట్లేదు. అదే ఇప్పుడు 2 రోజుల పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నారు కదా, నేను ఎప్పుడూ చేసే వంటనే అమృతంగా ఉందని ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. అందుకనే రాజుగారికి 2 రోజులు ఉపవాసం ఉండాలని నేను షరతు పెట్టాను అని అసలు రహస్యాన్ని చెప్తాడు అలకనందుడు. అలకనందుడి తెలివికి ఎంతో మెచ్చుకుంటాడు మహామంత్రి. అదనమాట కథ. అంటే పిల్లలు,
ఈ కథ బట్టి నాకేమర్థమైందంటే, మనం మామూలుగా అస్తమానం ఏదో ఒకటి తింటూనే ఉంటే ఇది బాలేదు, అది బాలేదు, ఆ కూర, ఈ పప్ప, ఈ పులుస, ఎప్పుడు ఇదేనా, నాకు వేరే చేసి పెట్టమ్మా అని మనం ఇలా గారాలు తీస్తూ ఉంటాం. అదే బాగా ఆకలేసిన వాడికి ఏమీ లేదు, ఉత్తన్నం ముద్దపప్పు పెట్టినా పా అమృతంలా ఉంది, ఇవాళ ఎంత టేస్టీగా ఉందో ఈ వంట అని లొట్టలేస్తూ లాగిచ్చేస్తాం కదా. కాబట్టి ఆకలి రుచి ఎరగదు అని అన్నారు మన పెద్దవాళ్ళు. కాబట్టి పిల్లలు ఆకలేసినప్పుడు చక్కగా మంచి భోజనం, పౌష్టిక ఆహారం తినాలి. మధ్యలో చిరుతిళ్ళు ఎక్కువ తిన్నాం అనుకోండి, ఆకలి చేసిపోతుంది. ఆ చిరుతిళ్ళ వల్ల వచ్చే రుచి పెరిగి మంచి ఆహారం యొక్క విలువ తగ్గిపోతుంది. ఇది అపురూపమైన వంట కథ. బాగుంది కదూ? సో వచ్చే వారం మరో మంచి కథతో మీ ముందుంటాను. అయితే ఈ లోపల ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా, చాలా చాలా సింపుల్. మీకేమైనా మంచి కథ తెలుసుంటే కనుక తప్పకుండా మాకు రాసి పంపించండి. ఇందులో ఈమెయిల్లో KATHA కథ thestory@gmail.comకి మీ కథ నేను చదివి పెడతాను. అలాగే మీ ఫోటోగ్రాఫ్, మీ స్కూల్ పేరు, అలాగే మీ క్లాసు ఇవన్నీ కూడా పంపిస్తే ఇవన్నీ కూడా వేస్తాం మా చిట్టి పొట్టి కథల్లో. గుడ్ ఐడియా. సో మళ్ళీ చిట్టి పొట్టి కథల్లో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, నమస్తే. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి, టాటా.